రోని ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మే నెలలో టారెత్తించే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు నుంచి రాబోయే 2-3 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ జిల్లాలకి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారో మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి ధర్మేంద్ర ఉన్నారు. సార్ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది వాతావరణం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక ఉపరితల చక్రవాకం అనేది ప్రస్తుతం కొనసాగడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. రాగల 3-4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వర్షాలతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం మనకి సుమారు 8 జిల్లాల్లో మనకి ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే సుమారు గాలి తీవ్రత ఇక్కడ 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఇటు తూర్పు కానీ అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా గాలి తీవ్రతతో పాటు ఇది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పశ్చిమ జిల్లాలతో పోలిస్తే తూర్పు అటు ఉత్తర జిల్లాల్లో మాత్రం కొంచెం గాలి తీవ్రత తగ్గిందనే చెప్పొచ్చు. అంటే ఏ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు? సో ఎల్లో అలర్ట్ ఎలా కొనసాగుతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే గాలి తీవ్రత అనేది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉంటుందో ఇటు చూసుకున్నట్లయితే నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఈవెన్ వికారాబాద్, ఈవెన్ సిటీ పరిసర ప్రాంతాలు, ఈవెన్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, ఇటు దక్షిణ జిల్లాలకు కూడా ఉమ్మడి దక్షిణ మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది జారీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అని చెప్తున్నారు. ఎన్ని సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉంది? సో నిన్న ఎక్కడెక్కడ హైయెస్ట్ సెంటీమీటర్స్ పడింది? నిన్న కనుక చూసుకున్నట్లయితే సంగారెడ్డి సుమారు 9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఈవెన్ చూసుకున్నట్లయితే రంగారెడ్డిలో కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు ఈ యొక్క జిల్లాల్లో కూడా 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఈవెన్ వికారాబాద్లో కూడా మనకి 6 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. సో ఈ యొక్క సుమారు 7 జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అనేవి నమోదైందని చెప్పొచ్చు. మే నెల అనగానే మనకి భగభగమండే సూర్యుడు గుర్తొస్తూ ఉంటాడు, ఒళ్ళంతా మండుతూ ఉంటే బయటకు వెళ్ళాలంటే చాలా మంది డెత్స్ వడగాలతో చనిపోయే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి గత 4-5 వారాలుగా చూసుకున్న అడపదడప వర్షాలు పడుతూనే ఉన్నాయి, టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి, డౌన్ అవుతున్నాయి. సో రాబోయే 4 రోజులు కూడా టెంపరేచర్స్ డౌన్ అవుతాయని చెప్పి అంటారు. ఎన్ని సెంటిగ్రేడ్స్ తగ్గే అవకాశం ఉంటుంది? అలాగే ఈ వర్షపాతం నమోదు అనేది కొంత ఎన్ని రోజులు నమోదయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మే నెల అనగానే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది అనేసి అంటారు. బట్ ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం అయితే అంటే అటు ఉపరితల